హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్ మ్యాథ్స్ విత్ మ్యాడ్ హరి. సో ఈరోజు వీడియోలో మనం డిఫరెన్షియేషన్ మీద ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం నేర్చుకుందాం. సో మీరు ఫార్ములాస్ అనేవి ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ కూడా అంత ఫాస్ట్గా సాల్వ్ చేయగలరు. సో ట్రై టు లెర్న్ ద ఫార్ములాస్ యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్. సో రోజు కూడా ఫార్ములాస్ అనేవి చదువుకోండి. ఫార్ములాస్ మర్చిపోవద్దు, అసలు ఎప్పటికీ మర్చిపోవద్దు. సో ఏ సమ్ చేయాలన్నా మీకు ఎక్కడ ఏ ఫార్ములా యూస్ చేయాలనేది అర్థమైతే సో దాట్ వే మీరు ఈజీగా సమ్ని సాల్వ్ చేయగలరు. సో లెట్స్ ట్రై దిస్ ప్రాబ్లమ్ విచ్ సేస్ f of x is equal to e power 2 power x into log x where x is greater than 0, find f dash of x. This is one of the problem from the textbook examples. సో మనం ఇక్కడ f dash of x అనేది కనుక్కోవాలి. సో వన్ ఇంపార్టెంట్ థింగ్ నేను మీకు ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, మీరు బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీకు ఇక్కడ 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి, e power 2x log x. log xకి ఫార్ములా మీకు తెలుసు, విచ్ ఈస్ నథింగ్ బట్ 1/x. అండ్ e power 2xకి తెలుసా? సో e power 2x దేన్ని రిసెంబల్ చేస్తుంది? e power ax. దీనికి ఫార్ములా మనకు తెలుసు, ఏంటి? a ఇంటూ e power ax. సో మనకి సమ్లో 2 టర్మ్స్ కనిపిస్తున్నాయి. 2 టర్మ్స్కి మనకి ఫార్ములా అనేది తెలుసు. సో లిస్ట్ ఇట్ అవుట్ ఎట్ ఎ సైడ్. సో డెరివేటివ్ ఆఫ్ e పవర్ ఒక పక్కకి రాసేయండి. e power 2x అంటే 2 ఇంటూ e power 2x. సో వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ log x? ఇట్స్ నథింగ్ బట్ 1/x. సో మీరు ఎప్పుడైతే ఈ ఫార్ములాస్ అనేవి ఇలా రాస్తారో ఇన్విజిలేటర్కి, ద వన్ హూ కరెక్ట్స్ యువర్ పేపర్కి అర్థమవుతుంది ఏమని. ఈ స్టూడెంట్కి వచ్చు, బికాజ్ పక్కనే 2 ఫార్ములాస్ అనేది వాళ్ళు రాశారు అంటే దాని అర్థం వాళ్ళు సమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ ఎక్కడో మిస్ అయింది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో మేక్ ష్యూర్ యూ లర్న్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ట్రై టు రైట్ ద ఫార్ములా విచ్ ఎవర్ యూ నో అట్ ద సైడ్ ఆఫ్ యువర్ ఆన్సర్ షీట్. సో లెట్స్ గో ఇన్ టు ద ప్రాబ్లమ్. ఇలాంటి సమ్స్ చేయడానికి ఎప్పుడు కూడా మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. సో ఎక్స్ ఉన్న టర్మ్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోండి. ఎక్స్ నా ఈ ఆఫ్ 2xలో ఒక టైం ఉంది అండ్ లాగ్ ఎక్స్లో సెకండ్ టైం ఉంది. సో నాకు 2 టర్మ్స్లో ఉంది. ఈ 2 టర్మ్స్ ఏం చేస్తున్నాయి? మధ్యలో ప్రోడక్ట్ ఉంది. సో 2 టర్మ్స్ ప్రోడక్ట్ అవుతున్నాయంటే దీన్ని u అని అనుకుంటా, దీన్ని v అని అనుకుంటా. అంటే u ఇంటూ v ఫార్ములా అప్లై చేస్తే మనకి డెరివేటివ్ అనేది వస్తుందేమో. ట్రై చేద్దాం వస్తుందో రాదో. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ u ఇంటూ v, విచ్ ఇస్ నథింగ్ బట్ u of x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v of x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u. సో నేను నా u of xని e పవర్ 2x అనుకుంటా. వాట్ ఈజ్ మై డెరివేటివ్ ఆఫ్ u of x? ఇట్స్ నథింగ్ బట్ 2 ఇంటూ e పవర్ 2x. నేను పైన రాసుకున్నా. వాట్ ఈజ్ మై v of x? ఇట్స్ నథింగ్ బట్ log x. వాట్ ఈజ్ మై v dash of x? ఇట్స్ నథింగ్ బట్ 1/x. సో సేమ్ నాకు ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి తీసుకెళ్ళి నేను ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తా. సో మై f dash of x ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ మై u of x? e పవర్ 2x ఇంటూ v dash of x is nothing but 1/x plus v of x is log x and my u dash of x is e power 2x into 2. So I'll take the e power 2x out. It's nothing but 1/x plus 2 log x. So what's my f dash of x? It's nothing but 1/x plus 2 log x into e power 2x is the final answer. సో చూసారుగా, ఇది చిన్న సమ్మే, కాకపోతే ఏంటి, మీకు u ఇంటూ v ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి అనే ఒక చిన్న లాజిక్ తెలియాలి. సో దానికి నేను బెస్ట్ ట్రిక్ మీకు చెప్పా. ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు వై విత్ రెస్పెక్ట్ టు జెడ్ అలా ఏ వేరియబుల్తో డెరివేటివ్ చేయమంటున్నారో ఆ వేరియబుల్ మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, ఏ టర్మ్స్లో ఉంది, అలా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఆ టర్మ్స్ ఏం చేస్తున్నాయి, వెదర్ దే ఆర్ యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఆర్ differentiate or
డివైడింగ్. సో అలా మధ్యలో ఏ సింబల్ అయితే ఉందో అది మీరు చూసుకుని దాన్ని బట్టి ఈ ఫార్ములా వేయచ్చు అని అనుకుని సో యూ స్టార్ట్ సాల్వింగ్ ఇట్. లేదు నువ్వు యూ ఇంటూ వి చేసావు రాలేదు, ఓకే దట్స్ ఫైన్, ఇంకొక ఫార్ములా ఏమైనా ఉందేమో ట్రై చేయండి. ఎవ్రీథింగ్ రిలైస్ ఆన్ ఫార్ములాస్. ఇది ఈజీ ప్రాబ్లం కాబట్టి మీకు యూ ఇంటూ వి డైరెక్ట్గా అప్లై చేయాలని అర్థమవుతుంది. బట్ ఫ్యూ ఆఫ్ ద సమ్స్ మైట్ నాట్ బి లైక్ దిస్. అవి కొంచెం కష్టంగా ఉంటాయి. సో అలాంటి వాటికి ఎలా చేయాలనేది నేను నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకే గైస్, సీ యూ సూన్. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ మ్యాథ్స్ విత్ మ్యాడ్ హరి.